హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎల్పి సిబిటి 1 ఎగ్జామ్ 25th నవంబర్ షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. మరి ఇవన్నీ కూడా మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. మరి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారని తెలుసుకోవడం ద్వారా మీకు నెక్స్ట్ షిఫ్ట్లో అడిగేటువంటి క్వశ్చన్స్ వేటిపైన ఉండేటువంటి అవకాశం ఉందని, ఏ టాపిక్స్ పైన ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుసుకోవచ్చు. మరి ఆ క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. అలానే ఎగ్జామ్ అనాలసిస్ అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేసాము. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీకు ఏ సెక్షన్ నుంచి క్వశ్చన్ లెవెల్ ఏ విధంగా ఉంది, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరి ఇవాళ జరిగినటువంటి ఈ 25th నవంబర్ షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ కొన్ని చూసినట్టయితే జనరల్ అవేర్నెస్ సెక్షన్ నుంచి అండ్ జనరల్ సైన్స్ సెక్షన్ నుంచి. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ దేనికి సంబంధించినది అని అడిగారండి. సో ఈ సయ్యద్ ముస్తక్ అలీ అనేటువంటిది ఇది మన దేశంలో జరిగేటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్ అండి, క్రికెట్ ఛాంపియన్షిప్. అలానే బాబర్ వైఫ్ నేమ్ అడిగారు. మరి బాబర్ వైఫ్ పేరు వచ్చేసి ఇక్కడ 4 భార్యలు ఉన్నారండి ఆయనకి, బాబర్కి. 1506 నుంచి 1508 మధ్యలో బాబరు 4 స్త్రీలని వివాహం ఆడాడు. మహాం బేగము, మసూమా సుల్తాన్ బేగము, గుల్రుక్ బేగము అండ్ దిల్దార్ బేగం. సో వీళ్ళు 4 కూడా బాబర్ గారి భార్యలు. నెక్స్ట్ కణశక్తి కేంద్రాల గురించి అడిగారండి. దీని కణశక్తి భాండాగారాలని కూడా అంటారు. ఇంకా మైటోకాండ్రియా గురించి అడిగారు. సో మైటోకాండ్రియా అనేది ఏంటి? మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ సెల్, కణశక్తి భాండాగారాలు అంటారు. సో అవి ఏం చేస్తాయంటే ఎనర్జీని, శక్తిని ఉత్పత్తి చేస్తాయి. మరి ఏ రూపంలో శక్తిని విడుదల చేస్తాయి, ఏ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తాయి అవి అంటే ఏటీపీ రూపంలో శక్తిని విడుదల చేసి ఏటీపీ రూపంలో నిల్వ చేసుకుంటానుగా, ఏటీపీ అనగా అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో శక్తిని అవి నిల్వ చేసుకుంటాయి. సో మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని కూడా అంటారు. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది కణాల గురించి. మరి ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్ ఈస్ బికాస్డ్ సో ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ సో రిఫ్రాక్షన్కి సంబంధించి అడిగారండి. ఇది ఎగ్జాక్ట్ కాదు కానీ రిఫ్రాక్షన్కి సంబంధించి అనగా వక్రీభవనానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. సో నక్షత్రాల్లో ఉన్నటువంటి మెరుపులు ఏ విధంగా మెరవడానికి కారణం ఏంటి అని. సో మరి వాతావరణంలో ఉన్నటువంటి వక్రీభవనం, రిఫ్రాక్షన్ కారణంగా నక్షత్రాలు అనేటివి మెరుస్తాయి. సో రిఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రశ్న. అంటే మన కాంతి ధర్మాలు ఉన్నాయి కదా, 9 ధర్మాలు ఉన్నాయి కాంతికి సంబంధించి. సో ఆ 9 ధర్మాల్లో ఏదో ఒక దాని నుంచి అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 9 కూడా కాంతికి సంబంధించి. అందులో వన్ వచ్చేసి రిఫ్రాక్షన్, వక్రీభవనం అనేది. వక్రీభవనం అనగా వంగి ప్రయాణించడం. నెక్స్ట్ వన్, సో బ్రెయిన్కి సంబంధించి మెడుల్లా ఆమ్లగేట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో మెడుల్లా ఆమ్లగేటు మెదడులో ఉన్నటువంటి దిగువ భాగంగా చెప్పుకుంటాం ఇది. సో బాటమ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అని చెప్తాను. సో ఇది దేన్ని కలుపుతుంది? ఇదంటే మెదడు, వెన్నుపాము 2 కలిసేటువంటి ప్లేస్లో ఉంటుంది ఈ మెడుల్లా ఆమ్లగేట్, ఆర్ మజ్జాముఖం అని కూడా అంటారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ ఏ కీ కండక్ట్ ఫర్ ద నర్వ్ సిగ్నల్స్ అండ్ ఫ్రమ్ యువర్ బాడీ టు అండ్ ఫ్రమ్ బాడీ. అంటే ఇక్కడ శరీరానికి బయట నుంచి వచ్చేటువంటి నరాల సంకేతాలకు ఒక కీలక మార్గంగా మారుతుంది ఈ యొక్క మెడుల్లా ఆమ్లగేట్, మజ్జాముఖం అనేది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. ఇంకా ఇక్కడ ఎగ్జాక్ట్ కాకపోవచ్చు కానీ మూలకాలకు సంబంధించి అడిగారండి. సో ఏమని అడిగారంటే ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ కావచ్చు, మెటల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. అది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నట్టు మనకు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది.
సో ఇక్కడ కోల్డ్ వాటర్తో ఏవి చర్యనొందవు అని ఇచ్చారు. ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ డు నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. మరి చల్లని వాటర్తో, చల్లని నీటితో ఈ యొక్క గోల్డు, సిల్వరు, కాపరు, ప్లాటినం. సో ఇవి కోల్డ్ వాటర్తో చర్యనొందవు, ఎందుకంటే ఇవి లీస్ట్ రియాక్టివ్ ఉంటుంది ఈ యొక్క లోహాలకు. అందువల్ల ఇవి కోల్డ్ వాటర్, చల్లని నీటితో చర్యనొందవు. గోల్డ్, సిల్వరు, కాపర్ అండ్ ప్లాటినం. నెక్స్ట్ వన్, ఇక్కడ ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారండి. కొంతమంది అయితే రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారన్నారు. కొంతమంది ఆర్టికల్ 29A సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారన్నారు. మరి ఈ ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు అనేది సమానత్వ హక్కుకు సంబంధించినటువంటి, రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అవి. సో సమానత్వ హక్కును ప్రసాదించేవి ఈ ఆర్టికల్స్ 14 to 18 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. అయితే మనకు ఇంకా కొంతమంది ఏమన్నారంటే ఆర్టికల్ 29A సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారండి. మరి ఆర్టికల్ 29 అనేది ఏం చెబుతుంది అంటే, ఇట్ ప్రొటెక్ట్స్ ద కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ ది మైనారిటీస్. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 29 అనేది మైనారిటీల సాంస్కృతిక మరియు విద్యా హక్కులను పరిరక్షిస్తుంది. మరి అవి ఏవేవంటే ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్, సంస్కృతి పరిరక్షణ, నో డిస్క్రిమినేషన్ ఇన్ ఎడ్యుకేషన్, చదువులో వివక్షత ఉండకూడదు, అలా ప్రమోషన్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్, భాష మరియు సంస్కృతిని ప్రోత్సహించడం. సో వీటన్నిటిని వీటన్నిటికీ కూడా హక్కునిస్తుంది ఆర్టికల్ 29. దీనికి అంటే మొత్తాన్ని మనకు ఆర్టికల్స్ నుంచి అయితే క్వశ్చన్ కంపల్సరీ వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సో ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారండి. ఒక రకమైన క్వశ్చన్ అడిగారంట. మరి అది మనకు ఈ ఫామ్లో ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. సో మైక్రోఫోన్ కన్వర్ట్స్ సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మైక్రోఫోన్ అనేది ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా, యాంత్రిక శక్తిగా మారుస్తుంది అని. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ బివిఎస్ లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. 281 అండ్ బియాండ్ అనేది క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ యొక్క ఆటోబయోగ్రఫీ అండి. దీని నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ G20కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. అదేంటంటే నెక్స్ట్ జరగబోయేటువంటి G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అని. సో 2025, 2024లో అయితే బ్రెజిల్లో జరిగిందండి. మళ్ళీ 2025లో ఎక్కడ జరుగుతుంది అని అంటే నెక్స్ట్ G20 సమ్మిట్. సో సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది నెక్స్ట్ G20 సమ్మిట్. మరి దాని తర్వాత నెక్స్ట్ 2026లో వచ్చేసి యునైటెడ్ స్టేట్స్లో జరుగుతుందండి, అమెరికాలో, యుఎస్ఏలో. సో ప్రీవియస్ ఏమో 2024లో బ్రెజిల్లో జరిగింది. ఈ నెక్స్ట్ 2025లో సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఆ తర్వాత 2026లో యుఎస్ఏలో జరుగుతుంది. ఇక్కడ G20 కానీ, G7 కానీ, సార్క్ సమ్మిట్స్ కానీ, సో ఇంకా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి సమ్మిట్స్ కానీ, సో ఇటువంటివి అడుగుతూ ఉంటారండి. చాలా మోస్ట్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో అవన్నీ కూడా మీరు ఇంకా ఫీఫా వరల్డ్ కప్ నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది, ఒలింపిక్స్ అనేది నెక్స్ట్ ఎప్పుడు జరుగుతాయి, పారా ఒలింపిక్స్ నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది, సో ఇవన్నీ కూడా అడిగేటువంటి అవకాశం ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్, జింజీ ఫోర్ట్ అడిగారండి. జింజీ కోట ఆర్ దీన్నే సెంజీ ఫోర్ట్ అని కూడా అంటారు. ఇది ఎక్కడుంది అని అడిగారండి. సో ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. సో దీన్నే గ్రేట్ వాల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, జింజీ ఫోర్ట్ని గ్రేట్ వాల్ ఆఫ్ సౌత్ ఇండియా. సో ఇది విల్లుపురం డిస్టిక్లో ఉందండి, చెన్నైకి 160 కిలోమీటర్ల దూరంలో. అలానే యూనియన్ టెరిటరీకి కూడా చాలా దగ్గరగా ఉంది, పుదుచేరికి దగ్గరగా. నెక్స్ట్ వన్, ఇక్కడ కెమిస్ట్రీ నుంచి ఒక యాక్చువల్గా ఇది మేబీ అమ్మోనియా విత్ వాటర్ అనేది దాని ఏంటనేది కొంచెం డౌట్గా ఉంది. బట్ అయితే ఈ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అయితే అడిగారండి. అమ్మోనియా వాటర్తో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడుతుంది అని. సో అమ్మోనియము మరియు హైడ్రాక్సైడ్ అయాన్స్ ఏర్పడతాయి. అమ్మోనియం NH4, హైడ్రాక్సైడ్
అయాన్స్, OH మైనస్ అయాన్స్ ఏర్పడతాయి. సో కెమిస్ట్రీ నుంచి ఈక్వేషన్ అయితే కంపల్సరీ. ఈక్వేషన్ అంటే ఇక్కడ ఈక్వేషన్ లాగా అడగకపోవచ్చు అని మనకి ఇలాగా అమ్మోనియా వాటర్తో చర్య జరిపినప్పుడు ఏం విడుదల చేస్తుంది ఇలాగ క్వశ్చన్ అయినా అడగచ్చండి. ఎగ్జాక్ట్గా ఈక్వేషన్ ఇవ్వాలని ఏం లేదు. కెమిస్ట్రీ నుంచి దాదాపు 3-4 క్వశ్చన్లు వచ్చాయండి ఇవాళ జరిగిన ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, హిస్టరీ నుంచి పానిపట్టు యుద్ధం గురించి అడిగారండి. అది ఏమి అడిగారనేది ఎగ్జాక్ట్గా చెప్పలేక పానిపట్టు యుద్ధానికి సంబంధించి ఒక క్వశ్చన్ అన్నారు. మరి ఇక్కడ మొదటి పానిపట్టు యుద్ధం చూసినట్టయితే ఎవరెవరికి మధ్య జరిగింది, ఎప్పుడు జరిగిందంటే మొదటి పానిపట్టు యుద్ధం జరిగినది బాబర్కి ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. ఇది ఎప్పుడంటే ఏప్రిల్ 21, 1526లో జరిగింది మొదటి పానిపట్టు యుద్ధం. అదే రెండవ పానిపట్టు యుద్ధం, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు వార్ వచ్చేసి ఇది అక్బర్కి హేముకు మధ్య జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 5, 1556లో జరిగింది. అలానే మూడవ పానిపట్టు యుద్ధం, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు, ఇది మరాఠా ఎంపైర్కి, మరాఠా రాజ్యానికి, దురానీ రాజ్యానికి మధ్య జరిగింది. ఇది జనవరి 14, 1761లో జరిగింది. సో ఇక్కడ పానిపట్టు యుద్ధానికి సంబంధించి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా కంపల్సరీ వార్స్కి సంబంధించి అంటే మెయిన్ వార్లకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగేటువంటి అవకాశం ఉంది. తరైన్ యుద్ధాలకు సంబంధించి, కర్ణాటక యుద్ధాలకు సంబంధించి, సో ఈ విధమైనటువంటి యుద్ధాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అటామిక్ నెంబర్కి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడిగారు. ఇంకా ఉమెన్స్ రిజర్వేషన్కి సంబంధించి 33% రిజర్వేషన్, దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కూడా అడిగారంట. సో ఇంకా బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్, డిఎన్ఏకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. సో ఇదేంటంటే డిఎన్ఏ అనేది మదర్ నుంచి వస్తుందా, ఫాదర్ నుంచి వస్తుందా, అంటే మదర్ డిఎన్ఏ ఉంటుందా, ఫాదర్ డిఎన్ఏ ఉంటుందా చైల్డ్కి అని అడిగారండి. మరి దీనికి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఇద్దరి నుంచి వస్తుందండి డిఎన్ఏ. సో మొత్తము 46 క్రోమోజోమ్స్ ఉంటాయి చైల్డ్కి. మరి 46లో 23 క్రోమోజోమ్స్ మదర్వి, 23 క్రోమోజోమ్స్ ఫాదర్వి ఉంటాయి. ఒక ఇలాగా చైన్ లింక్ లాగా ఏర్పడి ఉంటాయి డిఎన్ఏ. సో టోటల్ 23 పేర్స్ ఉంటాయి, అంటే 46 క్రోమోజోమ్స్. సో సగం మదర్ నుంచి, సగం ఫాదర్ నుంచి వస్తాయి. సో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సెల్స్, కణాల నుంచి, కణాంగాల నుంచి అయితే కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ మ్యాథ్స్లో మనకి ఈ విధమైనటువంటి క్వశ్చన్ ఒకటి అడిగారు. x+1/x = 5 అయితే దెన్ x² + 1/x² ఎంత అని. అది x+1/x, x-1/x అనేది చూడాలి. మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే సపోజ్ మనకి x+1/x ఇచ్చారనుకోండి, దీనికి రెండు వైపులా స్క్వేర్ చేయండి. x+1/x హోల్ స్క్వేర్ చేసి ఇటు సైడ్ కూడా 5² చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది a+b² ఫార్ములాలో ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, a² + b² + 2ab అంటే 2 × x × 1/x = 5² అంటే 25. సో ఇక్కడ x క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంటుంది, x² + 1/x². ఈ 2 ఇటు సైడ్ పంపిస్తే -2 అవుతుంది, +2 అంటే 25 - 2 ఏమవుతుంది, 23 అవుతుంది. అంటే ఇప్పుడు x² + 1/x² ఎంత అయింది, 23 అయింది. ఇదైనా ఆన్సర్. అంటే ఒకవేళ x-1/x ఇచ్చారనుకోండి, మనకు x-1/x కూడా ఇస్తుంటారు ఒక్కొక్కసారి. x-1/x = 5 అని ఇచ్చి x² + 1/x² ఎంత అని కూడా అడుగుతుంటారు. సేమ్ దీన్ని కూడా ఇంత బోత్ సైడ్ ఇలాగా స్క్వేర్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, a-b² ఫార్ములాలో x² అంటే a² + b² - 2ab అంటే 2 × x × 1/x = 5² అంటే 25. ఇప్పుడు ఇక్కడ x క్యాన్సిల్ అయితే x² + 1/x² మిగులుతుంది. ఇక్కడ -2 ఇటు సైడ్ అయితే +2 అంటే 25 + 2 27 అవుతుంది. అంటే x+1/x ఇస్తే x² + 1/x² వాల్యూ 23 అవుతుంది. లేదా x-1/x = 5 ఇస్తే x² + 1/x² వాల్యూ 27 అవుతుంది. సో ఈ మోడల్ అయితే మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగారండి, గ్రూప్ డీలో కావచ్చు, దీంట్లో కావచ్చు. గుర్తుపెట్టుకోండి ఈ మోడల్. నెక్స్ట్ వన్, ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ ఎవరు అడిగారు, సశస్త్ర సీమ బల్. ఇది యాక్చువల్గా రీసెంట్గానే మారాడండి. సో అమృత్ మోహన్ ప్రసాద్. సో రీసెంట్గా సెప్టెంబర్ 13, 2024 మారారు.
సో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి అడిగారు. నెక్స్ట్ వన్, పిహెచ్ వాల్యూకి సంబంధించి కూడా ఒకటి అడిగారండి. మరి అది ఎగ్జాక్ట్గా మిల్కా ఏంటనేది తెలియదు, బట్ మేబీ మిల్క్ అనేసి కొంతమంది స్టూడెంట్స్ కామెంట్స్లో పెట్టారు. పిహెచ్ వాల్యూ ఆఫ్ మిల్క్ ఎంత అని. సో ఇది 6.5 నుంచి 6.7 వరకు ఉండొచ్చండి మిల్క్ యొక్క పిహెచ్ వాల్యూ. నెక్స్ట్, ఇస్రో చైర్మన్కి సంబంధించి, ఇస్రో చైర్మన్ అని కాదు కానీ ఇస్రోకి సంబంధించిన క్వశ్చన్ అడిగారండి. ఇస్రో హెడ్ క్వార్టర్ అడిగారా, లేకుంటే ఇస్రో ఎప్పుడు స్థాపించారని అడిగారా ఏంటనేది తెలియదు. ఇస్రోకి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. మేబీ ఇస్రో చైర్మన్లు అడిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఇస్రో హెడ్ క్వార్టర్ అయితే బెంగళూరు అని అడగచ్చు. ఇస్రో హెడ్ క్వార్టరు బెంగళూరు అని. మరి మేబీ ఇస్రో చైర్మన్ కూడా, ఎందుకంటే ఇక్కడ ఎస్ సోమనాథ్ అని ఇస్రో చైర్మన్. యాక్చువల్ ఇక్కడ శ్రీధరన్ పనిక్కర్ సోమనాథన్ ఫుల్ ఫామ్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు. ఎస్ సోమనాథన్ ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇస్తుంటారు. మరి ఇంకొక అతను టీవీ సోమనాథన్ ఉన్నాడండి, ఆయన క్యాబినెట్ సెక్రటరీ. కాబట్టి ఒక్కొక్కసారి హూ ఈజ్ ద ఇస్రో చైర్మన్ అనేసి ఆప్షన్స్లో మనకు ఇలా కన్ఫ్యూజ్ చేసి ఉండొచ్చు. ఎస్ సోమనాథన్, టీవీ సోమనాథన్ అలా కూడా. సో కాబట్టి మనకు అలా ఇచ్చినట్టయితే ఎస్ సోమనాథన్ ఆన్సర్ అవుతుంది. సో ఇవ్వండి ఇవాళ జరిగినటువంటి ఎగ్జామ్లోని కొన్ని క్వశ్చన్స్. సో మరి ఎగ్జామ్ అనాలసిస్ కూడా ఆల్రెడీ చేశాను, షిఫ్ట్ 1 ఎగ్జామ్ అనాలసిస్. నెక్స్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్స్ను అనాలిసిస్ని నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ డైలీ అడిగేటువంటి క్వశ్చన్స్ని కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మరి ఇవన్నీ కూడా మేము అప్డేట్ చేసిన వెంటనే మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.